హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇదైతే మేము ప్రతిరోజు ధ్యానం చేసేటటువంటి కళ్యాణ మండపం ఫ్రెండ్స్. ఇదైతే కందుకూరు కోటారెడ్డి నగర్ టిటిడి కళ్యాణ మండపంలో ప్రతిరోజు సాయంత్రం 5 to 6 1 hour మెడిటేషన్ అనేది జరుగుతుంది. పత్రిజీ గారి ఆశయంతో ఇదిగో ఈ కనిపిస్తున్నారు కదా, ఇప్పుడు ఈ అమ్మమ్మ గారేనమాట పెట్టింది. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆవిడనమాట. ఆ తర్వాత ఇప్పుడు 1 year దాటిపోయింది ధ్యానం అనేది స్టార్ట్ అయ్యి. కానీ డైలీ అప్పటి నుంచి ఇప్పటికి కూడా 1.5 year అవుతుంది, కంటిన్యూ అవుతానే ఉంది ఫ్రెండ్స్. ఇవిడైతే సిద్ధ పద్మ గారు, ఈయనే మా గురువు గారు రాము సార్ అనమాట. వీళ్ళంతా కొంతమంది మా మెడిటేటర్స్ ఉన్నారు. అలాగే వీళ్ళంతా తిరుపతికి నడిచి వెళ్తున్నటువంటి రైతులు ఫ్రెండ్స్. ఆ రోజు ఆ మండపంలో స్టే చేయడానికి వచ్చి అలాగే ధ్యానం చెప్పండి, మేము కూడా నేర్చుకుంటాము అనేసి అడిగి మరీ చెప్పించుకున్నారు ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ధ్యానం అయితే ఆ రోజు మా గురువుగారు అయినటువంటి టిఎస్ మూర్తి గారు ఆ రోజు 1 hour మెడిటేషన్ క్లాస్ అయితే చెప్పడం జరిగింది. అలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి అలాగే ఈ టిటిడి కళ్యాణ మండపంలోకి వాళ్ళు రావడం, ఆ ధ్యానం అనేది మాకు చెప్పండి, మేము నేర్చుకుంటాం, ఇంటికి వెళ్ళాక చేసుకుంటాం అనేసి ఇలా అడగడం అయితే మాకైతే మెడిటేషన్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజంతా వాళ్ళు ఇక్కడే స్టే చేశారు. ఓకే ఫ్రెండ్స్, పత్రిజీ గారు ఈ ఆశయం అయితే చాలా మంచిది. అందరికీ హెల్త్ఫుల్, అలాగే మనశ్శాంతినిస్తుంది, హెడేక్ తగ్గుతుంది. ఇట్లాంటివన్నీ చిన్న చిన్న పెద్దవి కూడా క్లియర్ అవుతాయి అంట ఫ్రెండ్స్. నమ్మి చేసుకోవాలి ఏ పనైనా సరే ఫ్రెండ్స్, నమ్మకంగా నమ్మి చేసుకోవాలి. పిరమిడ్ ధ్యానం అనేది చాలా మంచిది. పిరమిడ్స్ అనేవి అవైలబుల్లో మీకు అందుబాటులో కానీ ఉంటే తప్పకుండా పిరమిడ్ ధ్యానం అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నేనైతే ఈవిడ కూడా కొత్తగా వస్తున్నారు, కానీ సీనియర్ చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈవిడేనమాట ఆ మండపం లీజుకి తీసుకుంది, వీళ్ళ హస్బెండే ఈ ఆంటీ గారు. ఈయన మా గురువు గారు టిఎస్ మూర్తి గారు. ఓపిక్గా ఈ వీడియో అయితే చూసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే అందరూ మెడిటేషన్ చేసుకోండి ఫ్రెండ్స్.